పొట్టోడు సైజే పొట్టోడు కాదు, పొలిటికల్ కూడా పొట్టోడే. ఇంకోటి నాకు సలహాలు చాలామంది సలహాలు ఇస్తున్నారు, పొట్టోడు అనొద్దని. నేను ఉట్టిగానే అందెవరిని నేను ఉట్టిగానే చాలామంది ఉన్నారు, ఈయన క్యాబినెట్లో మస్తు మంది ఉన్నారు. అన్నా కేసీఆర్ టైంలో కూడా ఆయన కుటుంబాన్ని అన్నాం, కానీ క్యాబినెట్లో అన్నామా? ఎవరైనా ఎమ్మెల్యేలను అన్నామా? ఎవరైనా ఎంపీలను అన్నామా? ఎవరైనా సీనియర్ లీడర్లు అన్నామా? మాజీ వాళ్ళని అమ్మినా? ఎవడికి ఏ భాష అర్థమవుతుందో, ఎవడు ఏ భాష మాట్లాడతాడో ఆ భాషలో మాకు రిప్లై ఇస్తారు. మేము మహాత్మా గాంధీని కాదు కదా, ఒక చెంపశైలం అంటే ఇంకో దున్నికి చెంపశైలం అయితే దౌడపల్లి అలవాటు. ఓటు తెస్తాడు ఇప్పుడు అంటే గిట్టుబాటు ధర తెచ్చినా. నీకు గుండు ఉంది అనుకున్నాగా, నువ్వు రైతులందరూ గుండు కొడతావని మేము అనుకోలేదు. ఇప్పటి గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన అంటాడు నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. మీరు ఎవరిని గెలిపించిందా? నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోర్డు తెస్తా అని బాండు రాసిచ్చిండు. ఒక గుండు ఆయన మీకు బాండు పేపర్ రాసిచ్చాడు. ఈ గుండును పార్లమెంటుకు మీరు పంపించారు. ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. ధమాక్ లేనివాడికి ఆ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు కూడా 2024 ఎలక్షన్ల గంతపూర్తి తెలియదు. చదువు రాదు పేపర్. అప్పటికి బోర్డు వచ్చింది, అప్పటికి అన్నీ వచ్చేసినాయి. ప్రధానమంత్రి వచ్చిండు, డిక్లేర్ చేసిండు, బోర్డు ఫామ్ అయింది. వచ్చి బోర్డు రాలి మళ్ళీ తీస్తా మళ్ళీ గెలిపిరు అంటుండు. అప్పటికి వచ్చేసింది. ఊకే సలహాలు ఇవ్వద్దు. పొట్టోడే, చదువు రానోడే. మీకు లాస్ట్ టైం చెప్పిపోయినా, ఎవరైనా నన్ను తెలంగాణ సముద్రం ఒడ్డుకు తీసుకపోండి, 3 దిక్కులు సముద్రం అన్నాడు. ఎవరైనా తీసుకపోరు నన్ను ప్లీజ్. ఊకే అటు దుబాయ్ ఎందుకు వాళ్ళే ఊకే సముద్రం చూడనీకే. తెలంగాణలో ఉంటే 50 కిలోమీటర్లు దాటితే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ బార్డర్ సముద్రం ఉన్నది, తీసుకుపోతారు ఎవరన్నా. ఈయన మళ్ళా నన్ను ఓడగొట్టాలని తిరిగిండు. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్లో, ఆయన జీవితాన్ని నాశనం చేసినోడు ఈయన. ఆయన జీవితాన్ని నాశనం చేసిండు. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ కంటెస్టెడ్ కరీంనగర్ లైక్ హీ విష్ టు డూ, హీ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్. ఆయన కరీంనగర్కి తెలిసిన ఆయన, నిజామాబాద్లో ఆయన ఎవరు పరిచయం లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో వీళ్ళకి ఎన్నడూ క్యాండిడేట్ లేకుండే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం కూడా లేరు. పాపం జీవన్ రెడ్డి గారిని నాశనం చేసిన ముఖ్యమంత్రి అయినా. నిన్న మొత్తం చూపించారు మీరు, వాళ్ళు తిడుతురు వాళ్ళ పార్టీ వాళ్ళు రేవంత్ని. అది మీరు చూపించారు, మీరు నాతోటి చెప్పారు, మీరే చెప్పారు నాతోటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాను చిట్చాట్లల్లో రేవంత్ని. మహేష్ కుమార్ గౌడ్ ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు అని. రేవంత్ వాళ్ళిద్దరిని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు అని మీరే చెప్పారు. నా మీద పడడం ఎందుకురా నాయన, మీ పార్టీ వాళ్ళు తిట్టుకుంటారు. నాకు గుండె ఉన్నది, నువ్వు పొట్టోనవే, ఇది తప్పేంది అను. నేను కూడా అంట, భూమికి జానెడ్ లేవు నువ్వు, నీకు ఎందుకు పోతున్నావు అడిగి చెప్పు. ఆ స్కూల్కి, యాంటీ ఇండియా స్కూల్కి ఎందుకు పోతున్నావు చెప్పు. ఏం చేద్దాం తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ల లోపల అని పోతున్నావు, దానికి జవాబు ఏంటి?